ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదేంటి పొద్దున కూడా తను చూశాను కదా, ఎక్కడికెళ్ళింది? ఏమో అక్క, చక్కగా ఎండి పోస్టుకి రాజీనామా చేసి నా కోసం వెతకద్దు అని లెటర్ రాసి మరీ వెళ్ళిపోయింది. అదే పారిపోయింది. అత్తయ్య, తనేం పారిపోలేదు. పారిపోయే మనిషి కాదు లక్ష్మి. అసలు లక్ష్మి ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సిన కష్టం ఏమొచ్చిందిరా? అమ్మా, లక్ష్మి ఇలా చేసిందేంటి? ఏముంది నాన్న, నువ్వు మన ఇంట్లో ఉన్న ముగ్గురు ఆడపిల్లల్ని వదిలేసి, వదిన్ని విహారిని కూడా వదిలేసి, అసలు ఇంట్లో వాళ్ళని నమ్మకుండా ఆ 200 ఎకరాలు ఆ లక్ష్మి పేరు మీద రాసావు కదా. అదే అదే పెద్ద ఉత్తమురాలు, అదే మనల్ని మన ఊరి వాళ్ళని ఉద్ధరించేదనే నమ్మకంతో నువ్వు పొలాలు రాస్తే అది చక్కగా టైం చూసుకుని అన్ని చక్కబెట్టుకుని 200 ఎకరాలతో చెక్కేసింది. నువ్వేమో బయట వాళ్ళని నమ్మో, బ్లడ్ రిలేషన్ ని నమ్మలేదు. ఇప్పుడు అది మనకి పంగనామాలు పెట్టి 200 ఎకరాలతో ఓడాయించింది. అంబిక, లక్ష్మి గురించి ఏం తెలియకుండా మాట్లాడుకో. ఇంకా దాని గురించి తెలుసుకునేదేంటి నాన్న? అది చేసిన బాగోతో ఇంత క్లియర్ గా ఉంటే దాని గురించి తెలుసుకోవాల్సింది నేను కాదు, నువ్వు. దాని విషయంలో కనువిప్పు కలగాల్సింది మీ అందరికీ. మా లక్ష్మి అది, మా లక్ష్మి ఇది, మా లక్ష్మి అంతా, మా లక్ష్మి ఇంత అని నెత్తిన పెట్టుకుని పూజించారు కదా. ఇప్పుడు చూడండి అది చేసిన పని. అంబిక, లక్ష్మి గురించి నీకు మాట్లాడే అర్హత లేదు. అర్హత లేదా అంటే ఆ లక్ష్మి అంత గొప్పది, నేనేమో నీచురల్ అనా నీ ఉద్దేశం? నిన్ను నేను అలా అనలేదు. నీకే కాదు, ఈ ఇంట్లో ఎవరు లక్ష్మి గురించి వేలెత్తి చూపించే అర్హత లేదంటున్నాను. ఎందుకంటే నువ్వు అంటున్నావు కదా 200 ఎకరాలు తీసుకొని పారిపోయిందని. లక్ష్మి దొంగ అన్నట్టు మాట్లాడుతున్నావు కదా. మీకు తెలియని విషయం ఒకటి ఉంది. లక్ష్మి ఆ 200 ఎకరాలు నాకు రాసేశారని చెప్తేనే నేను ఈ ఊరు వచ్చాను. తను ఫోన్ చేసి తను నాకు రాసిన ఆ డాక్యుమెంట్స్ నా రూమ్లో పెట్టానని చెప్పింది. ఎందుకమ్మా అని అడిగితే అది మీ ఆస్తి, ఆ పొలాల్ని ఇంకా ఏ ఫ్యాక్టరీ వాళ్ళు అడగరని చెప్తే వెంటనే నేను బయలుదేరి వచ్చాను. అసలు ఏం జరిగిందో కనుక్కుందాం అనుకుంటే లక్ష్మి వెళ్ళిపోయింది.
చూడంబిక, నిజంగా తనది దొంగ బుద్ధి అయితే అంత పొలాన్ని, దాని వెనుక ఉన్న డబ్బుని అంత తేలిగ్గా ఎలా వదిలేస్తుంది? అత్తయ్య, నాకెందుకో తెలియదు కానీ మీకు లక్ష్మి అంటే నచ్చదు. అదే మీ మనసులో పెట్టుకొని ఇలా అబాండాలు వేయకండి. మనం లక్ష్మిని చాలా సందర్భాల్లో తప్పుగా అర్థం చేసుకున్నాం అంబిక. మనం తన గురించి ఏమనుకున్నా, తనని మనం ఎంతగా అవమానించినా, ఎంత బాధ పెట్టినా సరే తను మాత్రం కలలో కూడా మనకి అపకారం చెయ్యదు. ఒకవేళ మనకే ప్రమాదం జరుగుతుందంటే మన ముందొచ్చి నిల్చునే మొదటి వ్యక్తి లక్ష్మి. విహారీ, ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు లక్ష్మి ఎటు వెళ్ళిందో తెలుసుకోవాలి కదా. అవును విహారీ, అది మీకు దొరకదు. ఈ ఇంటికి దాన్ని తిరిగి రానివ్వను. నన్నే వీడియో అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తుందా? కావేరి, పోనీ లక్ష్మి ఎప్పుడు బయటికి వెళ్ళిందో ఏమైనా చూసావా? లేదండి. సరే, నేను వెళ్ళి లక్ష్మిని వెతికి తీసుకొస్తాను. లక్ష్మి నా నుంచి దూరం అయినా ఏ అఘాయిత్యం చేసుకోనని నాకు మాటిచ్చింది. తను ఆ మాట మీద నిలబడుందని అనుకుంటున్నాను. లక్ష్మి, ఎక్కడున్నావు?